రామయ్య రాబందు. ఒక ఊరిలో రామయ్య అనే రైతు ఉండేవాడు. అతను ప్రతిరోజు తన పొలంలోకి వెళ్ళి కష్టపడి పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. రోజులాగే ఒకరోజు ఉదయం తన పొలం దున్నటానికి వెళ్ళిన రామయ్యకు అక్కడ ఒక విచిత్రమైన దృశ్యం కనిపించింది. ఒక పెద్ద రాబందు వేటగాళ్ళు వేసిన వలలో చిక్కుకుని విలవిలలాడుతోంది. అది బయటపడేందుకు ఎంత ప్రయత్నించినా సాధ్యపడక విలవిలలాడుతూ కనిపించింది. వలలో చిక్కుకున్న ఆ రాబందు దుస్థితిని చూసిన రామయ్య హృదయం కరిగిపోయింది. ప్రాణమన్నది అందరికీ ఒక్కటే అని భావించిన అతను వెంటనే వల దగ్గరకు వెళ్ళి జాగ్రత్తగా దానిని తొలగించాడు. కొద్దిసేపటికి రాబందు బయటికి వచ్చి స్వేచ్ఛగా ఆకాశంలోకి ఎగిరిపోయింది. ఆ తర్వాత రామయ్య తన పని చేసుకుంటూ ఆ విషయాన్ని మర్చిపోయాడు. అటు తర్వాత ఒకరోజు మధ్యాహ్నం అయ్యేసరికి ఎండ తీవ్రంగా ఉండడంతో రామయ్యకు బాగా అలసటగా అనిపించింది. దగ్గరలో ఉన్న ఒక పాత గోడ నీడలో కాసేపు విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. అక్కడే పడుకొని గాఢ నిద్రలోకి జారిపోయాడు రామయ్య. అయితే ఆ గోడ తొర్రలో ఒక విషపూరితమైన పాము ఉందని పాపం అతనికి తెలియదు. కొద్దిసేపటికి ఆ పాము బయటికి వచ్చి నిద్రిస్తున్న రామయ్యను కాటు వేయడానికి ముందుకు వచ్చింది. అదే సమయంలో ఆకాశంలో అటుగా ఎగురుతున్న రాబందుకు తనకు ప్రాణభిక్ష పెట్టిన రైతు ప్రమాదంలో ఉండడాన్ని గమనించింది. రామయ్యను రక్షించేందుకు అది ఒక్కసారిగా కిందికి దూసుకువచ్చింది. తన బలమైన కాళ్ళతో ఆ పాముని ఎత్తుకొని దూరంగా తీసుకెళ్ళింది. ఈ సంఘటనతో రామయ్య ఒక్కసారిగా నిద్రలేచాడు. జరిగిన విషయం అర్థమై అతను ఆశ్చర్యపోయాడు. తాను చేసిన చిన్న సహాయం తన ప్రాణాలను కాపాడిందని గ్రహించి ఆ రాబందుకు మనస్ఫూర్తిగా మనసులోనే కృతజ్ఞతలు తెలిపాడు రామయ్య. మనం ఇతరులకు చేసే మేలు ఎప్పటికైనా మనకే సహాయంగా తిరిగి వస్తుంది. మంచి పని ఎప్పుడూ వృధా కాదు. ఒక మంచి పని మరో మంచి పనికి ప్రోత్సహిస్తుంది అని తెలిపే ఈ చక్కటి కథను విన్నారు కదండి. నీతి కథలు మనిషిని మంచి మార్గంలో నడిపించే జీవిత గురువు లాంటివి. నీతి కథలు చదవడం వల్ల మంచి వ్యక్తిత్వం, సానుకూల ఆలోచనలు, నైతిక విలువలను పెంపొందించవచ్చు. మీరేమంటారు? ఒక లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయండి. ఇలాంటి కథలు అందరూ చదివేలాగా ప్రోత్సహించండి. ధన్యవాదాలు. మరొక చక్కటి కథను మళ్ళీ విందాము.